ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు, తుంట్రల సహవాసం చేయవాడు, తన తండ్రికి అపకీర్తి. ఏం చేశాడు? అపకీర్తి ఇచ్చాడు. ఉపదేశం అంటే దేవుని మాట వినలేదు, దేవుని మాట వినలేదు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క కట్టలను తునీకరించి తనకు నచ్చినట్టు తను బ్రతకడం మొదలు పెట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చి అనుకుంటున్నాడు, నేను నీ ఎదుట పరలోకమందున్న తండ్రి ఎదుట, పరలోకమందున్న దేవుని ఎదుట నేను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుని కాను. అంతా అయిపోయిన తర్వాత అప్పటికైనా బుద్ధి వచ్చింది. కొంతమందికి అప్పుడు కూడా బుద్ధి రాదు. ఐసీయూలో పెట్టేసి, ముక్కుల్లో పైపులు పెట్టేసి, ఊపిరాడిన పరిస్థితిలో కూడా దేవుణ్ణి తెలుసుకోనని, ఇప్పటికైనా నీ పాపాలు ఒప్పుకో, ఇప్పటికైనా రక్షణ పొందుకోనంటే అంటూ ఉంటారు. అప్పుడు కూడా ప్రార్థన చేస్తాం బాబు, ప్రార్థన చేస్తాం, దేవుడు ఏదో రకంగా లేపుతుంటే వద్దంటారు, అంటూ ఉంటారు. మాటలు కూడా సరిగా రావు పరిస్థితిలో. చాలా ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉండి చావు బతుకుల మధ్య ఉంటే ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేయించుకోవడానికి ఏం మాయ రోగం? ఎవరైనా చెయ్యని చేయించుకోవాలి. నీ ఆస్తి ఏమైనా పోయిద్దా? ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నావు, దేవుడు ఏదన్నా కనికరం చూపించి జాలిపడి నీకు ఆయుష్ను అనుగ్రహిస్తే, అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా విర్రవీగే వారు ఉన్నారు. నేను చూశాను. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తాము, మాకొద్దండి, మా దేవుడు కాదండి అని అంటారు. మాకొద్దండి, మా దేవుడు కాదండి, మాకు అవసరం లేదండి, మాకు అవసరం లేదు, అవసరమైతే లక్షలు మేము ఖర్చు పెట్టుకుంటాం కానీ మాకు అవసరం లేదండి అని అంటారు. దేవుడి స్తోత్రం వందనాలు అనుకుంటాను నేను మనసులో. మరి ఏం చేస్తాం? అంతే. ఎవరో చెబుతారు, పలానా మా బంధువులు పలానా దగ్గర ఉన్నారండి, పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు, చిన్న ప్రార్థన చేసిరండి అని అంటే ప్రార్థన చేయడానికి వస్తే రెస్పాన్స్ ఉండదు. రెస్పాన్స్ లేని చోట ఏం చేస్తాం? డాక్టర్ ఇండిషన్ చేస్తానంటే రెస్పాన్స్ ఉంటేనే చేస్తా, లేకపోతే నువ్వు ఇలా బిగపట్టావంటే లోపల కట్టగట్టేసిద్ది, బిగపట్టకంటా ఉంటాడు. బిగపట్టకు ఫ్రీగా ఉండు, నీ రెస్పాండ్ అవ్వాలి. నువ్వు రెస్పాండ్ అయితేనే. ట్యాబ్లెట్ వేసుకుంటున్నావు, ఇది తగ్గదులే అని వేసుకుంటే అదేం పని చేయదు. నువ్వే చెబుతున్నావు, నువ్వే పెద్ద డాక్టర్ సైన్సిస్ట్ అయినట్టు, ఇది తగ్గదులే అని నువ్వే మింగితే అది తగ్గదు. అది పని చేయాల్సింది కూడా పని చేయదు. ఏదో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, చావు బతుకుల మధ్య ఉన్నారు, ప్రార్థన చేద్దామని వెళ్తే మాకు అవసరం లేదండి,